జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. నాడు అందాల గాజు బొమ్మ, నేడు అత్తింటి ఆరళ్లకు బలై మతిస్థిమితం కోల్పోయి జీవచ్చవంలా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న కలకంటి. శ్రీకాకుళంకు చెందిన పొట్నూరు లక్ష్మణరావు హైమావతికి జన్మించిన ఏకైక కుమార్తె కవితను అందానికి అందంగా అపురూపమైన గాజు బొమ్మలా చూస్తూ తల్లిదండ్రులు మురిసిపోయి మా పాపకు గొప్పింటి సంబంధం తెచ్చి ఆమె కళ్ళల్లో ఆనందం చూడాలని, ఆమె ఆశలు నెరవేర్చాలని ఎన్నో కలలు కన్నారు. అనుకున్నదే తడవుగా కాశీబుగ్గకు చెందిన లక్షాధికారి తంగుడు రామారావు తనయుడు హరికృష్ణకు తాహతుకు మించి కట్నం వగైరాలు ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. అయితే వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. తమ కుమార్తెను అత్తింటికి పంపిన క్షణం నుంచి తమ కుమార్తెకు అత్త తంగుడు కళావతితో సహా ఆ ఇంటి ఆడపడుచు బరాటం త్రివేణి తమ తాహతుకు మించి అన్నయ్యకు పెళ్లి చేద్దామని ఆశించామని, అయితే మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిన్ను చేసుకుని తన జీవితం పాడు చేసుకున్నాడని సూటిపోటి మాటలతో అనుక్షణం వేధిస్తున్నారన్న నిజం తెలుసుకున్న కవిత తండ్రి పొట్నూరు లక్ష్మణరావు హఠాసుతుడయ్యాడు. ఇలా రోజులు గడుస్తుండగా గర్భవతి అయిన తన కూతురు మానసిక వికలాంగునికి జన్మనివ్వడంతో అత్తారింటి అగచాట్లు శృతిమించాయి. హరికృష్ణకు మాయమాటలు చెప్పిన కుటుంబీకులు కవితకు విడాకులు ఇవ్వడానికి నిశ్చయించుకునేలా చేయడంతో అతను కూడా ఆమెను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఒక బలహీన క్షణంలో కవితను, ఆమె బిడ్డను పుట్టింటికి పంపించి చేతులు దులుపుకున్నాడు. ఇలా 5 ఏళ్లు వైసీపీ పాలనలో కాలం గడిచిపోయింది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక కవిత తల్లిదండ్రులకు ధైర్యం వచ్చి రాష్ట్ర కళింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులకు విషయాన్ని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా ఆయన తక్షణమే స్పందించి హరికృష్ణ తండ్రి తంగుడు రామారావుకు కబురు పెట్టగా ఆయన గోవిందరాజులు మాటను పెడచెవిన పెట్టాడు. కూటమి నాయకుల అండదండలతో ఆమెను, ఆమె బిడ్డను రాష్ట్ర కళింగ కోమటి సంఘం పెద్దలు కవితను అత్తారింటికి పంపించారు. ధనమదంతో విర్రవీగుతున్న తంగుడు రామారావు ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడ్డాడు. ఆమె చేసేది లేక ఇంటి గడపలో తలదాచుకునేందుకు నిశ్చయించుకుంది. సుమారు 3 నెలలుగా ఆ గడపలోనే ఉంది. అత్తింటి వారు అన్నం పెట్టడానికి నిరాకరించడంతో అమ్మాయి తల్లిదండ్రులు వెళ్లి ఆమె చేతికి డబ్బులిచ్చి నీకు కావలసింది తెప్పించుకోమంటూ బుజ్జగించి వెళ్లిపోవడం జరిగింది. అయితే తన అత్తింటి వాళ్ళు తనకు ఏ ఒక్కరూ అన్నం తెచ్చినా కళ్ళు చిట్లించుకోవడం, తెచ్చిన వారికి బెదిరించడంతో చేస్తుండడంతో ఆమెకు, ఆమె బిడ్డకు ఆహారం అందడమే గగనమైపోయింది. ఆమె నివసిస్తున్న గడప భాగంలో ఉన్న తలుపులు, కిటికీలు తొలగించడంతో ఆ రూంలో చలికి తాళాలు లేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యింది. ఈ సమయంలో సంక్రాంతికి వచ్చిన ఆడపడుచు నువ్విలా ఎన్ని రోజులు మా ఇంటిని అంటిపెట్టుకుని ఉన్నా, ఎందరు పెద్ద మనుషులు వచ్చి ఏమి చెప్పినా తన తండ్రి వారి మాటలు లక్ష్య పెట్టడని, నీకు చావే శరణ్యమని తగువ పెట్టడంతో తన కుటుంబీకులు తన అత్తింటి వాళ్లకు ఏమీ చెయ్యలేరన్న దృఢ నిశ్చయానికి వచ్చిన కవిత తీవ్ర ఆలోచనలతో, లేనిపోని ఆలోచనలతో సతమతమై తాను చనిపోతే తన బిడ్డ ఎలా బ్రతుకుతాడన్న మానసిక క్షోభతో జీవోత్సవంలా మారిపోయి మతి భ్రమించి ఒకరోజు స్తనువుగా రూములో నిలిచి ఉండిపోయి మతీస్థిమితం కోల్పోయింది. కవిత తల్లిదండ్రులు విశాఖపట్నంలో కార్పొరేట్ ఆసుపత్రిలో కవితను చేర్పించి చికిత్స చేపిస్తున్నారు. అయితే ఆమె మృత్యువుతో పోరాడుతున్నట్లు తాజా పరిస్థితులు తెలియజెప్పుతున్నాయి. ఈ రోజు కవిత పుట్టినరోజు కావడంతో అందాల గాజు బొమ్మలా పెంచుకున్న ధనమాతాంతుడు తంగుడు రామారావు తనయునికి ఇచ్చి తన కుమార్తెను నరకంలో పడవేశామని కన్నీరు మున్నీరు అవడంతో బంధువులు, వీధివాసులు వాళ్లను ఓదార్చడానికి విఫలయత్నం చేశారు. ఇప్పటికైనా కళింగ కోమటి పెద్దలు ముందడుగు వేసి కవిత కుటుంబాన్ని నిలబెట్టి ఆమె తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగు చూడాలని కాశీబుగ్గకు చెందిన ప్రతి ఒక్కరూ కోరుకోవడం విశేషం.